లక్ష్మారెడ్డి గారు, ముందుగా వెల్కమ్ టు ది యుఎస్ అండ్ వెల్కమ్ టు బాల్టిమోర్. ఎలా ఉన్నారు బాగుంది. థ్యాంక్ యూ. సార్? ఇక్కడ బాల్టిమోర్ కి మీరు ఆటాకు వచ్చారు. ఇక్కడ రిసీవింగ్ అంతా బాగుందని చెప్పారు. అండ్ వినో రీసెంట్ గా ఒక లీడర్ చనిపోయారు, ఆయన సంతాప సభ జరుగుతుంది ఇక్కడ. సో ఆయన గురించి మీరు మీ మాటలో కొంచెం. ఈరోజు ఆట 19వ మహాసభల సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సుదర్శనరెడ్డి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. యాక్చువల్గా సిక్ అయిండే మేము ఇక్కడ రావాలన్నా వద్దనే సందర్భంలో డాక్టర్స్ ట్రై చేస్తున్నాం, మళ్ళీ అవకాశం ఉందనే దిశగా చెప్పినప్పుడు ఇక్కడ కూడా అటెండ్ కావాలి కదా అనే దిశగా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇతను చనిపోవడం, అతని సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా బాధాకరం. సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో డే 1 నుంచి మేము కలిసి పనిచేసినాం. టీఆర్ఎస్ పార్టీలో గొప్ప నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఎన్నో రకాల కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారికి అండగా నిలవడం, అట్లాగే వరంగల్ జిల్లాలో పార్టీని అన్ని రకాలుగా అండగా ఉండడం, మొదటిసారి నర్సంపేట ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు నిర్వహించి నర్సంపేట అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషించడం జరిగింది. సార్, వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు త్రూ బీఆర్ఎస్ ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు చనిపోయినా, ఎవరు బాధలు ఉన్నా అన్ని రకాల అండగా ఉంటుంది. మరి మొన్న అతను సిక్ అయినప్పటి నుంచి మరి చనిపోయినంత వరకు కూడా అన్ని రకాలుగా పార్టీ చూసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అంటే ఎందుకంటే అతను సుదర్శన్ రెడ్డి అనేవారు ఉద్యమ నాయకుడితో పాటు కేసీఆర్ గారికి దగ్గర మనిషి, పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి. మరి అటువంటి వారికి ఖచ్చితంగా పార్టీ పరంగా అన్ని రకాల అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటుంది, అన్ని రకాల సహకారం ఉంటుంది. ఆల్రెడీ